వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్. లాస్ట్ ఎపిసోడ్లో ఎక్కడి వరకు చెప్పుకున్నాం, ఆ అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ ఇంటికి పంపించారు. ఎందుకంటే ఆషాఢం వచ్చింది కాబట్టి శ్రావణంలో పెళ్లి చేద్దాము పేరెంట్సే అని అలా తీసుకొని వచ్చుకున్నారని చెప్పాను కదా. యాక్చువల్గా వాళ్ళు అసలు ఎందుకు పంపించారు ఇది అంటే, ఇలా ఆషాఢం ఉంది శ్రావణంలో మళ్ళీ పెళ్లి చేద్దాము అప్పుడు పంపిద్దాము అని. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ అబ్బాయితో మాట్లాడుకోవడానికి ఒక టైం కుదరట్లే. అసలు ఎందుకు చేసుకున్నావు ఇలా పెళ్ళి చెప్పకుండా ఇవన్నీ అడగడానికి వాళ్ళ నాన్నకి ఆ అబ్బాయితో మాట్లాడడానికి టైం దొరకలే. ఎందుకంటే అన్ని టైంలో ఈ అమ్మాయి ఆ అబ్బాయి వెనకాలే తిరుగుతోంది కాబట్టి. ఇంకొకటి ఈ అమ్మాయికి ఏంటంటే వీళ్ళు ఏం చెప్పారంటే, పోలీసులు వాళ్ళంతా ఏం చెప్పారంటే వీళ్ళ పేరెంట్స్కి అమ్మాయిని తీసుకెళ్ళండి, అమ్మాయిని కూర్చోబెట్టుకొని మాట్లాడండి, వీలైతే మనసు మార్చండి, ఈ నెల టైం దొరుకుతుంది కదా దీన్ని యూజ్ చేసుకోండి అని చెప్పి వాళ్ళు వీళ్ళకి చెప్పారు. వీళ్ళు కూడా ఏమనుకున్నారంటే ఈమెదో పిచ్చితనంలో ఉంది, ఒక మత్తులాగా ట్రాన్స్ లాగా ఉంది, అందుకే పిచ్చి చేష్టలన్నీ చేస్తుంది, అన్ని విసిరి కొడుతుందని చెప్పాను కదా, అలా అవన్నీ చేస్తోంది కదా, అందుకని ఆ మత్తులోంచి బయటికి తీసుకొద్దాం అన్నీ చెప్పుకుందామని అన్నట్టు వాళ్ళు తీసుకొచ్చుకున్నారు. సరే వచ్చింది, కానీ వచ్చిన అమ్మాయికి నిలకడ ఉందా? లేదు. ఎంతసేపు నాకు ఆల్రెడీ పెళ్ళైంది కదా, మళ్ళీ ఎందుకు నాకు మళ్ళీ మీరు పెళ్ళి ఎందుకు చేయాలి, ఆల్రెడీ నాకు తాళి కట్టాడు కదా, నేను మళ్ళీ ఎందుకు పెళ్లి చేయడం అని ఈ అమ్మాయి అరిచరిచి గోళ అదే చేస్తుంది. ఈ అందరు కన్విన్స్ చేసేయడానికి ట్రై చేస్తున్నారు అనమాట. ఆలోచించుకో, నీకు ఒక బెస్ట్ ఛాన్స్ దొరికింది, నువ్వు చేసింది ఎంత పెద్ద తప్పు కదా, మేము లవ్ చేయడానికి పెళ్లి చేసుకోవడానికి మేము అగేన్స్ట్ కాదు, కానీ ఒక మంచి అబ్బాయిని చూసి చేసుకుంటే మాకు ఇంత బాధ ఉండేది కాదు. పోలీసులు చెప్తున్నారు, వాళ్ళ నాన్న చెప్తున్నాడు ఆ అబ్బాయి మంచివాడు కాదని, అలాంటి నమ్మి నిన్న అలా ఎలా వదిలేస్తాము అని కన్విన్స్ చేయడానికి ఇక్కడ ట్రై చేస్తున్నారు ఈ అమ్మాయిని. ఈ అమ్మాయి అయితే ఆల్రెడీ అతని ట్రాన్స్లోనే ఉంది. నా పెళ్ళైపోయింది, ఆయన నా భర్త, నేను మార్చుకుంటాను ఒకవేళ చెడ్డోడైతే, ఇవన్నీ ఆయన నాకు ఆల్రెడీ చెప్పాడు, వాళ్ళ నాన్న అబ్బాయి గురించి చెప్పేటివన్నీ అబద్ధాలు, ఆయన మమ్మల్ని విడగొట్టాలని చూస్తున్నాడు, నాకు ఆల్రెడీ అతను చెప్పాడు ఆ అబ్బాయి వాళ్ళ నాన్న మన పెళ్లి చెడగొట్టడానికే ఇలా చేస్తున్నారు, అందరూ కలిసే మన మీద రివెంజ్ తీర్చుకుంటున్నారు, అంటే ఇలాంటి ప్లాన్లు అన్నీ చేస్తున్నారని అతను చెప్పాడు, నాకు తెలుసు, నేను వినను అని ఆ అమ్మాయి మొండికేసి కూర్చుంది. ఇక్కడ ఏంటంటే ఈ అబ్బాయికి వాళ్ళ నాన్న ఎందుకు చేసావు ఇలాంటివి, ఎందుకు చేసావు నువ్వు ఇలాంటి పని చేస్తే, ఇప్పుడు మీ అన్నకి పెళ్ళి ఎలా అవుతుంది, ముందు మీ అన్నకి పెళ్లి చేసేసి తర్వాత నీకు చేద్దాం అనుకున్నాము, నీకు మరదలు ఉంది కదా, వాళ్ళు నీకు 2 కోట్ల కట్నం ఇచ్చి చేయడానికి రెడీగా ఉన్నారు, నువ్వు వెళ్ళి ఇప్పుడు ఈ పిల్లని తెచ్చుకున్నావు, పైసా కట్నం రాదు, నీకు అవసరమా ఈ పిల్ల అంటే, ఆ పిల్లాడు ఏంటంటే వాళ్ళ అమ్మా నాన్న కూడా చెప్తే వినే టైపు కాదు. చిన్నప్పటి నుంచే కొంచెం ఎదురు తిరిగే మెంటాలిటీ, అందరి మీదకి వెళ్ళి గొడవలు పడే మెంటాలిటీ, ఏదైనా ఉంటే ఆడిని తీసి కింద పడేయడం, టీవీలు పగలగొట్టడం, వాళ్ళ ఇంట్లో అయితే అన్ని సామాన్లు ఆఫ్ బ్రేక్ అయ్యి ఉన్నాయంట. ఈ పిల్లగాడే చిన్న ఏజ్ నుండే డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది, రేసింగ్ నైట్ టైంలో రేస్ చేయటము, బెట్టింగ్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంక ఇవన్నీ ఏమో గొప్ప విషయాలు అయినట్టు ప్రతి రేసింగ్ని వీడియోలు తీసి పెట్టుకోవడం, వాటిని ఇన్స్టాలో పెట్టడం, ఇవన్నీ ఇలాంటి పనులు. ఈ క్రేజీ స్టఫ్కి ఈ అమ్మాయి పడిపోయిందా, మెల్ట్ అయిందా, అతను ఏం చెప్పాడో కానీ మొత్తానికైతే ఇవన్నీ తెలిసి అందులో పడింది. ఇప్పుడు ఎవరు ఏం చెప్పినా ఆ అమ్మాయి బయటికి రావట్లేదు, అతను కూడా వాళ్ళ ఇంట్లో వినట్లేడు. సరే వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారంటే, ఇలా కాదు, ఫస్ట్ మనం మంచిగా పెళ్లి చేయాలనుకుంటున్నాం కదా శ్రావణంలో, మరి ఇప్పుడు ఎలాగో క్యాస్ట్ అవన్నీ వేరు కదా, సరే అవన్నీ పక్కన పెట్టినా కూడా మీరు మాకు ఎంత కట్నం ఇస్తారని అడగటము, లేదంటే అసలు పెళ్లి చేయడం ఎందుకు అవసరమా, ఆల్రెడీ వాళ్ళు చేసుకొని వచ్చారు కదా, మళ్ళీ మనం పెళ్లి చేయడం ఎందుకు, మాకు మామూలుగా అయితే మీరు కట్నాలు అయితే ఇస్తారు కదా మీ అమ్మాయికి పెళ్లి చేస్తే, అలాగే ఇప్పుడు ఎలా అయినా మొత్తానికైతే పెళ్ళి అయితే అయిపోయింది కదా, మీరు ఎంత ఇస్తారు, మీరున్న ఇంట్లో సగం షేర్ ఇస్తారా, మీకేదో ల్యాండ్ ఉందంట కదా ల్యాండ్ ఇస్తారా, మీకేదో డబ్బులు ఉన్నాయట కదా మీ దగ్గర డబ్బులు ఇస్తారా, మీ అమ్మాయి ఇంట్లోంచి 50,000 తీసుకెళ్ళి మొన్న పెళ్లికైన ఖర్చు అంతా కూడా మీ అమ్మాయి పెట్టిందంట కదా, మీ దగ్గర ఉన్నాయంట కదా, అవి అందులో సగం ఇస్తారా, మీ చిన్న అమ్మాయి కూడా ఉంది కాబట్టి, ఇలాంటివన్నీ. ఇలాంటి విషయాల్లో కూడా ఎక్కడ మంచిగా కూర్చొని మాట్లాడుకొని ఒక మాట మీదకి రావటాలు లేవు.
వీళ్ళు డిమాండ్ లాగా మాట్లాడితే వాళ్ళు అయిందే ఒక డొక్కులో పెళ్లి, దానికి మీ అబ్బాయి కూడా సరిగ్గోడు కాదు, మళ్ళీ మీరు ఇన్ని డిమాండ్ చేస్తున్నారు, అంత కాదు ఇంతే ఇస్తాం, లేదు మాకు అంతే కావాలి, ఇలాంటివి కూడా వచ్చి మళ్ళీ అందులో మాట పట్టింపులు, అది ఎటు తేలట్లేదు. సరే ఏ రోజుకి ముహూర్తం తీద్దాము, ఒకవేళ శ్రావణం రాగానే అంటే శ్రావణం రాగానే ఒక వారం 10 రోజులకు ఒక ముహూర్తం ఉంది పలానా అలా అనుకున్నారు. దానికి కూడా ఏది కరెక్ట్గా కన్ఫర్మ్గా ఏది అవ్వట్లే. ఈ టైం గ్యాప్లో ఏమైందంటే ఈ అమ్మాయి పేరెంట్స్ ఇంకా వాళ్ళ పెద్దమ్మ వాళ్ళంతా మాట్లాడుకునేటప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే మనకు ఒక ఎలాగో పిల్ల వినట్లేదు, మనకైతే ఆ పెళ్లికి కానీ దేనికి కానీ ప్రూఫ్లు లేవు, మ్యారేజ్ సర్టిఫికెట్ లేదు, జస్ట్ అక్కడ పంతులు కట్టించిన తాళి ఇంకా ఆయన ఏదో రాసిచ్చింది తప్ప ఇంకేం మనకి లీగల్ ఏం లేవు. రేపు ఏం జరిగినా మన పిల్లను అతను ఏం చేసినా కూడా మన దగ్గర ఒక ప్రూఫ్లా ఉంటుంది, మనమే మంచిగా పెళ్లి అవి చేస్తే వీడియోలు ఫొటోస్ అవన్నీ ఉంటాయి. ఎక్కువ డబ్బులు అలాంటివి అయితే వాళ్ళ చేతిలో ఏం పెట్టొద్దు, ఎందుకంటే ఆ పిల్లగాడైతే మొత్తం కూర్చొని తినేలాగే ఉన్నాడు, పని పాట చేసే టైప్ అయితే కాదు, పిల్ల జీవితం నాశనం అయిపోతుంది, అటు డబ్బులు పోతాయి, పిల్ల పోతుంది, అట్లీస్ట్ రేపు ఏమైనా జరిగి వాపస్ వచ్చేస్తే ఆ డబ్బులు ఆమెకే పనికొస్తాయి, కానీ ఎటు లైఫ్ సెక్యూర్ లేకుండా చెయ్యొద్దు, ఇలా చేద్దాము, మనకు అన్ని ప్రూఫ్లు కావాలి, దానికోసమైనా పెళ్లి చేద్దాము అని మంటపం ఏంటి అది ఇదని వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఐఎస్ఐ ఏజెంట్ ఇంట్లో పెట్టుకొని పాకిస్తాన్ మీద మనం ఎలా ఫైటింగ్కి వెళ్దామని ఇండియా వాళ్ళు డిస్కస్ చేసుకున్నట్టు ఆ అమ్మాయిని ఇంట్లో పెట్టుకొని వీళ్ళు ఇవన్నీ ఐడియాలు ఇస్తే ఆ పిల్ల విని ఊరుకుంటుందా? వెళ్ళి ఏం చేసింది, ఆ పిల్లడికి చేరేసింది, వాడికి చెప్పేసింది, ఇలా మా ఇంట్లో వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, మన పెళ్లి చేస్తే ప్రూఫ్స్ ఉంటాయి అది ఇదని, రేపు ఏదన్నా అటు ఇటు ఏమన్నా అయితే ఏదన్నా గొడవలు అవి అయితే అవి విట్నెస్ కింద పనికొస్తాయి అనుకుంటున్నారు, మంచిగా మన పెళ్ళికి మనకి కూడా ఇవన్నీ కావాలి కదా, మెమొరీస్ లాగా బాగుంటుంది, అలాంటివన్నీ తీసుకెళ్ళి చెప్పింది. ఆ రాత్రి ఏం చేశాడు అబ్బాయి, ఇది పిల్ల చెప్పినప్పుడు అవునా అని విన్నాడు. మళ్ళీ వాళ్ళ ఇంట్లో చెప్పుకున్నాడా ఏం చేశాడో తెలియదు, కానీ ఆ నైట్కి బాగా డ్రింక్ చేసి వచ్చి వీళ్ళ ఇంటికి వచ్చి గొడవ అనమాట. ఓహో మీరు మళ్ళీ పెళ్లి చేసేది మీకు విట్నెస్లు కావాలా, మీకు సాక్ష్యాలు కావాలా, అవన్నీ తీసుకెళ్ళి మీరు కోర్టులో పెట్టేసి పెళ్ళైందని చూపించి నా భార్య అని చెప్పేసి మా ఆస్తి అంతా తీసుకోవాలనుకుంటున్నారా, మా నాన్న జాబ్కి మీరు ఎసరు పెడుతున్నారా, మమ్మల్ని మా నాన్న పరువు దిగాలనుకుంటున్నారా, మా నాన్న ఆ అబ్బాయికి వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టము, వేరే ఎవరు వాళ్ళ నాన్నకి ఏదైనా చేస్తున్నారంటే కోపం, బట్ ఆ పిల్లగాడు ఏదైనా చేయొచ్చు అనమాట, వాళ్ళ నాన్న చెప్పింది మాత్రం వినడు, చెప్పింది చెయ్యడు, అలా ఉంటే పర్లేదు, కానీ ఇంకెవరు ఏమీ చెయ్యొద్దు, అంత నాన్న పిచ్చోడు. అలా అరిచి గోలబెట్టుకొని ఆ రాత్రి ఇంకా వాళ్ళకి మనశ్శాంతి లేకుండా ఇంటి మీద ఎప్పుడు రాత్రి అంటే 1 o'clock 2 o'clock టైంలో గొడవ, అలా 2-3 times గొడవ అయింది. అలా రావటం, ఇంటి మీద గొడవ చేయటం, వీళ్ళేమో ఏంటిది ఏమో అల్లరి, ఇది మన వీధంతా తెలిసిపోయింది ఈ విషయము, ఇంకా తెలియని వాడికి కూడా తెలుస్తుంది, మేమేదో డీసెంట్గా కంప్లీట్ చేద్దాం అనుకుంటే ఇంత చెత్త జరుగుతుంది ఏంటి అని వీళ్ళంతా బెంగలాగా అనమాట. నీకు అవసరం ఈ పెళ్ళి అంటే ఈ పిల్ల మాత్రం వినకుండా అదే పట్టు మీద కూర్చుందనమాట. ఈ పిల్ల కూడా స్టార్ట్ చేసింది, ఇప్పుడు వాడితో మాట్లాడుకుంటూ ఈ పిల్లకి ఫోన్ ఇవ్వట్లేరని ఏం చేశాడంటే వాడు ఒక ఫోన్ సిమ్ తీసుకొచ్చి మరి ఈ పిల్ల చేతిలో పెట్టేసి వెళ్ళి నా భార్య నేను మాట్లాడుకుంటా అని చెప్పేసి మరి సోది పెట్టడం అనమాట. ఈమె కూడా ఇప్పుడు ఏమంటదంటే నాకు పెళ్ళెందుకు, నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, ఇంకేమొద్దు, మాకు మెమరీస్ వద్దు, మేము తీసుకున్నవేవో ఉన్నాయి కదా, మాకు ఇది వద్దు అదొద్దని ఈ పిల్ల కూడా గోల. ఇంట్లో వాతావరణం అంతా పాడైపోయింది, అంతా ఇదే జరుగుతున్న 1 month. అసలు ఆషాఢం ఎలా అయిపోయిందో తెలియదు, కానీ శ్రావణం స్టార్ట్ అవ్వడానికి 1-2 days ఉండగా చాలా గొడవ పెట్టి అల్లరి చేసి ఆ అబ్బాయి నా భార్యని నేను తీసుకెళ్ళిపోతున్నా, ఎవరు ఏం చేస్తారో నేను కూడా చూస్తా అని మేమిద్దరము మేజర్స్, ఎవరికి ఏం ఇది లేదు మా మీద అని వాళ్ళ నాన్న అడ్డొస్తే నాన్నని తోసేసి, వాళ్ళ అమ్మ అడ్డొస్తే అమ్మను తోసేసి, చెల్లిని అయితే కొట్టడానికి వెళ్ళిపోయి ఇవన్నీ చేసి నా భార్య అని ఈ పిల్లను లాక్కొని తీసుకొని వెళ్ళిపోయాడు. ఎంత వద్దన్నా వినకుండా ఈ పిల్ల వెళ్ళటం, ఆ పెళ్లి చేసి కాస్త పోయిన పరువుని కొంచెమన్నా మనం కాపాడుకుందాం, నలుగురు ముందు కనీసం చూడ్డానికన్నా సరే మళ్ళీ మనమే చేసి పంపించామన్న పేరన్న వస్తుంది అని అనుకుంటే అదంతా ఇలా అయ్యేవరకు ఇంక ఇలా మనల్నే కొడుతున్నాడు, పిల్లని తీసుకెళ్ళి ఏం చేస్తాడో అనే ఆ బెంగతోని వాళ్ళ నాన్నకి అక్కడే హార్ట్ అటాక్ వచ్చేసింది.
హార్ట్ అటాక్ వచ్చేసి ఆయన చాలా రోజులు సిక్లో ఉండే, అస్సలు ఒంట్లో బాగాలేకుండే. ఈ వీళ్ళు మొత్తం ఫ్యామిలీ పైన ఎఫెక్ట్ అనమాట. ఆయన షాప్ ఓపెన్ చేయకుండా చాలా కష్టమైపోయి ఉండే. ఆ టైంలో వాళ్ళ అమ్మనే మళ్ళీ వెళ్ళి షాప్ చూసుకోవటాలు, ఈడ సిక్కున్న ఆయనని చూసుకుంటూ షాప్ చూసుకోవటం, ఇల్లు చూసుకోవటం, ఎప్పుడు బయటకు వెళ్ళిన ఆమెకి మొత్తం ఈ బర్డెన్ అంతా పడింది. ఇంకా కూతురు అయితే, చిన్న కూతురు చదువు పైన కూడా ఎఫెక్ట్ పడింది. ఎప్పుడు డల్గా ఉండి ఇంట్లో గొడవలు, ఆమె మీద బెంగతోని ఈమెను పట్టించుకోకుండా ఉండటం, వీళ్ళు భార్యాభర్తలు గొడవ పెట్టుకోవడం, చుట్టాలు వచ్చి సూటిపోటి మాటలు అవి వింటూ ఈ పిల్ల చాలా ఇదైపోయింది. పోనీ ఆ పిల్ల అతనితో వెళ్ళిపోయింది కదా, ఆ పిల్లన్న సరిగ్గా ఉందా అక్కడ అంటే వాడితో ఆ పిల్ల కూడా సరిగ్గా లేదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఆ పిల్లకు ఫుడ్ మార్నింగ్ పెట్టరు. మా ఇంట్లో మేము బ్రేక్ఫాస్ట్ తినము, మొగోళ్ళు మాత్రమే తింటారని ఓన్లీ వాళ్ళ నాన్నకి, ఈ మగ పిల్లలకి మాత్రమే వాళ్ళ అత్త పెట్టేది. ఈ అమ్మాయికి బ్రేక్ఫాస్ట్ పెట్టేది కదా, ఆవిడ కూడా తినేది కాదు. మధ్యాహ్నం ఒకసారి అన్నం, రాత్రికి ఒకసారి అన్నం, ఇంకంతే. ఇంకేం పెట్టేవాళ్ళు కాదు. ఓ చీర కొనియడమో లేదంటే ఏదైనా డ్రెస్ కొనియడమో అలాంటివి ఏదీ లేదు. ఇంకా అసలు ఆ అమ్మాయినైతే ఆ ఇంట్లో ఒక పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ కింద కాదు కదా, అసలు ఏ వాల్యూ ఇచ్చేవాళ్ళు కాదు. అయినా కూడా ఆ అమ్మాయి అన్నిటికీ అడ్జస్ట్ అయిపోయి, సరే అంటే ఇష్టపడి చేసుకుంది కాబట్టి అన్నిటికీ అడ్జస్ట్ అయిపోయి అక్కడ బాగానే ఉంటున్నా అనుకుని ఉండేది. వీళ్ళకి కాల్ చేసి బాగానే ఉంటున్నా, నన్ను బాగా చూసుకుంటున్నాడని ఏదో ఒకటి చెప్పేది. కానీ వీళ్ళకి డౌట్ వస్తూనే ఉండేది. కానీ ఇలా ఎలా అయిపోయిందంటే మధ్యలో ఈ అమ్మాయి ఊరికే ఫోన్ చేసి అక్కడ ఉండలేక ఇక్కడికి రావాలనిపించటం, అతను వదిలేసి రాదు, కానీ అక్కడ ఉండలేక వీళ్ళకి కూడా కాల్ చేసేదన్నమాట. అంటే అటు పుట్టింటోళ్ళు కావాలి, అప్పుడప్పుడు వచ్చి వెళ్తాను, నాకు కావాల్సింది తినేసి వెళ్తాను అన్నలాగా మాట్లాడేది ఆ అమ్మాయి కాల్ చేసి. అటు అక్కడ హస్బెండ్ని మరి వీళ్ళనే వాళ్ళు అలాంటి వాడితో, నీకు అక్కడ తిండే సరిగ్గా పెట్టడంతో, జాబ్ ఏం లేదు, అలాంటి కలిసి ఉండడం ఎందుకు, ఇప్పటికైనా ఏం మించిపోలేదు, మేము చూసుకుంటాం నిన్ను, మా కూతురు కష్టపడ్డం, మేము ఇంకేం అంత ఎక్కువ గడిచిపోలేదు టైము, మా కూతుర్ని చూసుకోవడం మాకు కష్టమేం కాదు, వచ్చే అని వీళ్ళు పిలిచేవాళ్ళు. బట్ ఆ అమ్మాయి మాత్రం నేను ఆయన్ని వదిలిపెట్టి రాను, కానీ నేను ఇంటికి వచ్చి వెళ్తాను, నేను మీకు పుట్టలేదా అని అలా అడిగేది. అప్పుడప్పుడు ఆ పిల్లడి ఈమెతోని మెసేజ్లు చేయించేవాడు వాళ్ళ చెల్లికి, నాకు డబ్బులు, నా ప్రాపర్టీ నాకు రాసి ఇచ్చేయండి, నాది నాకు ఇచ్చేయండి, మీరు ఎలాగో నాకు కట్నం ఇవ్వాలనుకున్నారు కదా మీరు పెళ్లి చేస్తే, అదేదో ఇప్పుడు ఇలా కూడా ఇవ్వచ్చు కదా, నాది నాకు ఇవ్వకుండా ఎన్ని రోజులు ఉంటారు, ఇస్తే ఏమైపోతుంది, నేను హ్యాపీ ఉంటా కదా అని వాళ్ళు అడిగిస్తున్నారంటే లేదు నేనే అడుగుతున్నా అని. వాళ్ళ మీద మాత్రం మాట రానిచ్చేది కాదు. ఒక డ్రెస్ కూడా కొనలేదు. ఈవెన్ ఆమెకి కట్టిన తాళి పసుపు కొమ్ము కూడా తీసేసి 1 గ్రామ్ గోల్డ్లో చిన్న మంగళసూత్రాలు అవి పెట్టించేసి అలా పెట్టారు తప్ప ఆమెకు ఒక డ్రెస్ కూడా కొనలేదు. దాని తర్వాత ఆ టైంలోనే ఆ అమ్మాయి బర్త్డే వస్తే కూడా ఆ అమ్మాయి డ్రెస్ కూడా వాళ్ళు కొనివ్వలేదు. ఏదో పాత డ్రెస్సే వేసుకొని ఆ ఫోటో ఏదో పెడితే వీళ్ళు చూసి డ్రెస్ కూడా కొనివ్వలేదు చూడు అని వీళ్ళు అనుకున్నారు అనమాట. ఇంకా ఎలా అంటే బాధలు అయిపోతుంది, ఇంట్లో పరిస్థితి బాగాలేదు. ఇవన్నీ చూసి ఆ చిన్నది చాలా డిస్టర్బ్ అయిపోయింది. ఆ టైంలో ఏమైందంటే ఈ చిన్న ఆమె కాలేజ్లో ఉన్నప్పుడు ఒకసారి ఒక ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక ఫిజిక్స్ సార్ అని చెప్పాను కదా, ఆయన అప్పుడు వెళ్ళిపోయారు కదా, ఒక్క సెమిస్టర్కి చెప్పేసి వెళ్ళిపోయారు. ఆయన ఇప్పుడు వీళ్ళు కాలేజ్ బిల్డింగ్ మరి వేరే ప్లేస్కి వచ్చారని చెప్పాను కదా, ఆ కాలేజ్లో ఒక ఓరియంటేషన్ క్లాసెస్ జరుగుతున్నాయన్నమాట. ఆ టైంలో వీళ్ళున్న కాలేజ్ నుంచి కొంతమంది బయటకెళ్ళి లెక్చర్స్ ఇస్తుంటే బయట వాళ్ళు వచ్చి వీళ్ళ దాంట్లో ఇస్తున్నారనమాట. సో ఆ టైంలో అతను వచ్చాడు. అతను ఆ సార్ ఉన్నారు కదా, ఆ సార్ వచ్చారనమాట. వచ్చి అతను అలా అది అవుతున్నప్పుడు డే 1లోనే ఈ అమ్మాయిని, ఈ అమ్మాయితోని ఫ్రెండ్స్ని, ఇప్పుడు నేను చెప్పేది చిన్న స్టోరీ, ఈ చిన్నామని ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళందరినీ చూసి మీరందరు ఇక్కడికి వచ్చారా, ఓకే ఎలా ఉన్నారు అది ఇదని అతను మాట్లాడాడు అనమాట మధ్యలో ఖాళీ ఏదో టైంలో లీజర్లో. సో ఇక్కడికి వచ్చారా ఓకే అది ఇదని అట్లా మాట్లాడుతున్నప్పుడు ఈ అమ్మాయిని చూసి షాక్ అయ్యాడు అతను. చాలా బొద్దుగా ఉండేది ఈ అమ్మాయి, ఇంత ఏదో సగం కట్ చేసినట్టు ఇంత సన్నమైపోయింది ఏంటి, ఈ అమ్మాయి ఆ అమ్మాయినా వేరే అమ్మాయి ఇంతలా మారిపోయింది ఏంటి అని కనుక్కున్నప్పుడు ఆ అమ్మాయి అని తెలిసింది పేరుని బట్టి.
ఓకే చాలా సన్నం అయిపోయింది అని జస్ట్ చూస్తున్నాడు. ఇంతకు ముందు ఆ అమ్మాయి ఎలా ఉండేదంటే చాలా యాక్టివ్గా, చాలా అన్ని వీటిలలో పార్టిసిపేట్ చేసేదన్నమాట. ఫ్రెషర్స్ అని, ఇంకా కాలేజ్లో ఏదైనా చిన్న చిన్నవి ఉన్నా కూడా డ్యాన్స్లని అవన్నీ ఎప్పుడు హ్యాపీగా కనిపించేలాగా ఉండేది. ప్లస్ వాటన్నిట్లలో పార్టిసిపేట్ చేసేది. ఈ అమ్మాయి ఆమె చాలా మంచి డాన్సర్, స్టెప్స్ కూడా తను ఓన్గా క్రియేట్ చేయగలుగుతుంది తను. సో చాలా బాగా చేసేది కదా. ఇంత డల్ ఫేస్ వేసుకొని అప్పుడు అంత యాక్టివ్గా నవ్వుకుంటుండే అమ్మాయి ఇప్పుడు ఏంటి ఇంత డల్గా ఉంది అని తను అనుకున్నాడు. కానీ అంత పెద్ద ఇది ఉండదు కదా. సో వాళ్ళు తక్కువ మాట్లాడినప్పుడు వీళ్ళు తక్కువే ఉంటారు కాబట్టి ఏం అడగలేదు. బట్ చూసాడు, ఓకే మీరందరు ఇక్కడికి వచ్చారా, హాయ్ హలో ఎలా నడుస్తుంది చదువులు, అది అయిపోయి మళ్ళీ ఒకసారి మళ్ళీ నెక్స్ట్ డేకి మళ్ళీ కలిసినప్పుడు ఎలా నడుస్తున్నాయి క్లాసులు, ఓకే నెక్స్ట్ ఏంటి, ఏం సబ్జెక్ట్స్, అలాంటివన్నీ మాట్లాడినప్పుడు కూడా అందరూ మాట్లాడుతున్నారు. ఈ అమ్మాయి మాట్లాడట్లేదు. ఓ సైడ్కి మూలకి వెళ్ళి నించోవటము, సరిగ్గా మాట్లాడకుండా సైలెంట్గా ఉండడం, తల దించుకొని ఉండడం, కళ్ళు చూస్తే ఎప్పుడు చూడు కళ్ళల్లో ఒక లేయర్ ఆఫ్ వాటర్ లాగా ఉండటం అలా ఉంది. చూస్తే అతనికి చాలా బాధేసింది ఈ అమ్మాయిని చూస్తే. ఏంటి అమ్మాయి ఇంత అలా ఉన్నమ్మాయి ఇంత వేరియేషన్ ఏంటి, ఒక 1 yearలోనే ఇంత తేడానా, ఎందుకు ఇలా అయిపోయింది ఈ అమ్మాయి, ఏం జరుగుతుంది, ఇంతకు ముందులాగే చదువుతుందా లేదా అని ఆ అమ్మాయిని కూడా పిలిచి పలకరిస్తే నార్మల్గా హాయ్ హలో మాట్లాడింది. అడిగిన దానికి మాత్రమే ఆన్సర్, ఇంక దేనికి ఆన్సర్ లేదు. సరే మనం అంత మాట్లాడిన అమ్మాయిని మనం కూడా ఎక్కువ డిస్టర్బ్ చేయొద్దని అతను కూడా అంత ఎక్కువ ఏమీ చేయలేదు. బట్ కానీ అతనికి ఇంటికి వెళ్ళాక ఈ అమ్మాయి గుర్తొస్తుందనమాట. అలా ఉన్న అమ్మాయి ఇలా ఎందుకైంది అని మళ్ళీ ఆ అమ్మాయి గురించి ఆలోచించడం. అవును నేను ఎందుకు ఆలోచిస్తున్నాను, ఇంతమంది స్టూడెంట్స్ని చూస్తాను కదా, ఈ అమ్మాయి గురించి ఎందుకు ఆలోచిస్తున్నానని మళ్ళీ ఊరుకునేవాడు. మళ్ళీ తర్వాత ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ స్టూడెంట్స్ మళ్ళీ అంత కారిడార్లో కనిపించినప్పుడు వాళ్ళకేదో క్లాస్ లేదు, టీచర్ రాలేదు, లెక్చరర్ రాలేదు, మేము ఖాళీగానే ఉన్నామంటే అవునా పక్కనే బేకరీ ఉంది కదా అలా వెళ్దాం రండి మాట్లాడుకుందామని పిలిచాడంట అతను. వీళ్ళు లేదు వద్దు సార్ అన్నారంట. కానీ పర్లేదు ఎందుకంటే అతనికి ఈ అమ్మాయిని కొంచెం ఎక్కువసేపు అబ్జర్వ్ చేయాలని ఉంది. ఒక్కదాన్నే పిలవలేడు, బాగోదు కాబట్టి, అది ఎటు మీనింగ్ వెళ్తుందో తెలియదు కాబట్టి అందరినీ రండి అని అలా తీసుకెళ్ళిపోయాడంట. వెళ్ళి అందరు కూర్చొని బాగానే మాట్లాడుతున్నారు, జోవియల్గా ఉన్నారు, అన్నీ చెప్పుకుంటున్నారు. కానీ ఈ అమ్మాయి మాత్రం చాలా క్వైట్గా ఉంటే ఆ అమ్మాయినే డైరెక్ట్ అడిగాడంట, నువ్వు అప్పుడు చాలా యాక్టివ్ ఉండేదానివి కదా, ఇప్పుడు ఎందుకు ఇంత డల్ అయిపోయావు, నాకు చాలా డల్ కనపడుతున్నావు, నువ్వు అప్పుడు బాగా చదివేదానివి కదా, ఇప్పుడు చదువుతున్నావా, అలాగే ఉన్నావా లేదా, ఏంటి అసలు నేను విన్నాను నీకు అక్కడైతే ఫస్ట్ ఇయర్లో అయితే నువ్వు కాలేజ్ టాప్ కూడా చేసావని తెలిసింది, మరి ఇప్పుడు ఎలా చదువుతున్నావు, ఎందుకు ఇలా ఉంటున్నావు అంటే ఏం లేదు సార్ అని నవ్విందంట. అంత ఏం చెప్పలేదంట. తర్వాత వేరే వాళ్ళని ఎవరినైనా అడిగితే వాళ్ళు ఏమనుకుంటారు, ఈ సార్కి ఎందుకు ఇంత అతిగా మా గురించి అడుగుతున్నాడు అనుకుంటారా, ఈ అమ్మాయికి తెలిసిన ఈ అమ్మాయి ఏమనుకుంటుందో అని అనుకున్నాడట. కానీ ఆగలేదంట అతనికి. ఏదో చాలా బాధగా ఈ అమ్మాయి కళ్ళు చూస్తే అతనికి చాలా బాధేసిందంట, ఏంటో పిండేసినట్టు చాలా బాధేసి అతను చూసి తర్వాత వీళ్ళు అక్కడి నుంచి బేకరీ నుంచి కాలేజ్కి వెళ్ళిపోయాకే ఈ అమ్మాయితో ఎప్పుడు ఉండే ఇంకొక అమ్మాయిని పిలిచి అడిగాడంట, ఏంటి తను చాలా నవ్వుతూ హ్యాపీగా ఉండేది కదా, ఇప్పుడు ఎందుకు అంత డల్గా ఉంటుంది, అడిగిన దానికి ఆన్సర్ తప్ప అసలు ఏం రావట్లే, అప్పుడైతే బాగా మాట్లాడేది కదా, మీరైనా బాగా మాట్లాడుకునే వాళ్ళు, ఎందుకు అలా ఉంది, ఏమైంది తనకి అంటే అప్పుడు ఆ అమ్మాయి చెప్పిందంట, ఇది స్టోరీ, వాళ్ళ అక్క ఇలా చేసింది, వాళ్ళ ఇంట్లో గొడవలు, అందుకే ఈ అమ్మాయి ఇలా అయిపోయింది, ఎప్పుడు అదే బెంగలా ఉంటుంది ఈ అమ్మాయి, వెయిట్ కూడా తగ్గిపోయింది అంటే అవునా అయ్యో అని ఇంకా సరేలే నేను మాట్లాడతాను అది ఇదని ఆ రోజుకి అయిపోయింది. ఇంటికి వెళ్ళాక అతనికి ఇదే బాధ, అయ్యో పాపం ఇంత బాగా చదివే అమ్మాయికి ఇంత ఎందుకు ఇలా అయిపోయింది, అందుకోసం ఇంత డల్ అయిపోయిందా, ఒకసారి తనతో మాట్లాడాలి, ఇలాగే వదిలేస్తే ఇంకా డిప్రెషన్లోకి వెళ్తారు కదా, ఈ ఏజ్ కూడా అలాంటిదే, ఒక్కసారి డిప్రెస్ అయిపోయిందంటే చదువంతా వేస్ట్ అయిపోతుంది, ఇలాంటి మంచి చదివే పిల్లల లైఫ్ ఖరాబ్ కావద్దు, మాట్లాడాలి ఒకసారి తనతో అని అతను అనుకున్నాడంట. తర్వాత ఇది ఒక 15 days ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఏదో జరిగినట్టుంది.
అయితే ఆ 15 డేస్లో ఒక రోజు ఏదో వీలు దొరికినప్పుడు ఈ అమ్మాయి దగ్గర నుంచి నెంబర్ తీసుకున్నాడట. అంటే వేరే వాళ్ళవి కూడా తీసుకుంటూ ఈ అమ్మాయిది కూడా తీసుకున్నాడట. అందరు ఇస్తున్నారు కాబట్టి నేను మీకు ఏదైనా ఎప్పుడైనా నాకు అవసరం వచ్చినప్పుడు కాల్ చేయండి, నేను చెప్తాను, గైడెన్స్ ఇస్తాను, ఏదైనా ఎగ్జామ్స్ అప్పుడు, తర్వాత ప్రాజెక్ట్స్ వర్క్స్ వస్తాయి కదా అప్పుడు, ఇంకేమైనా కావాలంటే నాకు చెప్పండి, నేను మీకు ఎలాంటి హెల్ప్ అయినా చేస్తాను అని నెంబర్ ఇచ్చి వాళ్ళ నెంబర్లు కూడా తీసుకొని పెట్టుకున్నాడంట. తర్వాత ఒకరోజు ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత ఈ అమ్మాయికి ఒక రోజు నైట్ కాల్ చేసి ఫస్ట్ మెసేజ్ చేసి, ఎందుకు నువ్వు అలా డల్గా ఉంటున్నావు, నేను చూడలేకపోతున్నాను నిన్ను, ఇంతకుముందు ఇంత యాక్టివ్గా ఉండే అమ్మాయివి ఇప్పుడు ఇలా ఉన్నావు, అసలు నీ చదువు ఎలా సాగుతుందో చెప్పు, ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ అంతా కాసేపు ఏం లేదని, తర్వాత అతని మాటల్లో మంచిగా మాట్లాడేవరకు ఇంకా అన్నీ చెప్పిందంట. ఇలా మా సిస్టర్ ఇలా చేసింది, ఇలా అయింది, ఇంట్లో పరిస్థితులు ఇవి, ఈ బ్యాక్గ్రౌండ్లో నాకు ఎలా అంటే నవ్వడానికి కూడా నవ్వు రావట్లేదు, తినాలంటే తినాలనిపించట్లేదు, అందుకే నేను వెయిట్ లాస్ అయిపోయాను, బుక్స్ పట్టుకుంటే వీళ్ళ గోలలు ఇవన్నీ, మా డాడీకి ఇలా హార్ట్ అటాక్ వచ్చింది, ఆయన కూడా కొంచెం సిక్కులాగే ఉన్నాడు, ఇదే ఛాన్స్ అని మా నానమ్మ మా అత్తలు వచ్చి ఇంటి మీద పడి గోడలు చేసి మా అమ్మతో గొడవలు, అమ్మేమో షాప్ చూసుకుంటోంది, చాలా కష్టంగా ఉంది మాకు ఇల్లు గడవటం కూడా, అన్ని డాడీ హెల్త్ వల్ల ఇవన్నీ అయిపోయాయి అని ఇంకా అవన్నీ ఈ అమ్మాయి చెప్పిందంట. అక్కడ మా సిస్టర్ని కూడా చాలా కష్టపెడుతున్నాడు అతను. వాళ్ళు ఈ అమ్మాయిని మా అక్కని ఏం అనట్లేరు వాళ్ళు, బట్ మా అక్క ముందే వాళ్ళ తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి కొట్టుకుంటున్నారు, నువ్వేం పని చేయవు, నీకు ఇంకా ఎక్స్ట్రా ఈ మోనొకరు ఉంది, మీ ఇద్దరికి కలిపి నేనెందుకు తిండి పెట్టాలని వాళ్ళు తండ్రి కొడుకు, నేనేం చేయకపోతే నీదే బాధ్యత, చేస్తలే, నీ మీద కూడా ఆధారపడతాడని కొడుకు ఇలా గొడవలు పెట్టుకొని అన్నీ తీసి పగలగొట్టడం అవన్నీ. ఈమెతో మాత్రం బంగారం బుజ్జి అనుకుంటూ బాగానే ఉంటాడు, కానీ వాళ్ళు మాత్రం మళ్ళీ ఈమె ముందే ఈమె కోసమే గొడవ పడతారు. ఆమెకి ఎలా ఉంటుంది, తినాలంటే తిండి కూడా తినాలనిపించట్లేదు, పాపం మా సిస్టర్ సరిగ్గా లేదు, మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ మా అమ్మ నాన్న అంతా బ్లాక్ చేసేసారు ఆమెని. ఆమె చెప్పిన మాట వినట్లే, ఎన్నిసార్లు రమ్మన్నా రావట్లే, అతనితో ఉంటే మాత్రం మాకు వద్దని వీళ్ళు అంటున్నారు, ఆమెనేమో లేదు నాకు ఎలాంటోడైనా సరే నేను మార్చుకుంటా, అక్కడ ఉంటా ఇక్కడ ఉంటా అని ఆ అమ్మాయి చేస్తోంది. కానీ వాళ్ళు మాత్రం కొడుతున్నారు ఆమెని, డబ్బులు అడుగుతున్నారు. అంటే కొట్టడం అంటే వాళ్ళు గొడవ పెట్టుకొని అన్ని పగలగొట్టి ఈమె మీద కోపం వచ్చినప్పుడు డోర్ కేసి కొట్టడం, గోడలకేసి కొట్టడం, ఆమెను భయపెట్టిస్తున్నారు కానీ ఆమెను కొట్టట్లేరు. ఎందుకంటే రేపేమన్నా అయితే ఫిజికల్ అబ్యూస్ అది ఇదని కేసులు పెడుతుందేమో, ఎందుకు మన ఇంట్లో ఉన్నప్పుడు ఏమీ కావద్దని ఆ అమ్మాయిని ఏమీ అనట్లేరు, బట్ ఆ అమ్మాయి భయపడి పారిపోయేలాగా మాత్రం చేస్తున్నారు. కానీ ఈ అమ్మాయి మాత్రం అతనంటే ఉన్న ఇష్టం మీద అక్కడి నుంచి కదలట్లేదు, ఇంకా నా భర్త నేను మార్చుకుంటాననే ఉంది. ఆ అమ్మాయిని ఏంటంటే వాళ్ళు కొన్నాళ్ళు ఎంబ్రాయిడరీ వర్క్ నేర్చుకో, కొన్నాళ్ళు ఎంబీఏ, ఈ అమ్మాయి ఎంబీఏ సీట్ కూడా తెచ్చేసుకుంది ఫ్రీగానే, అది ఆన్లైన్లో చేసేది, వారానికి ఒక్కరోజు క్లాస్కి వెళ్ళేసి వచ్చేది. దానికి కూడా అది కూడా ఏంటంటే వాళ్ళు ఫీజు కట్టకపోతే ఈ అమ్మాయి తనతో పాటు ఒక చైన్ తీసుకెళ్ళింది కదా, ఆ చైన్ని అమ్మేసి దాంతో వచ్చిన మనీ ఫీజు కట్టుకొని ఆ అమ్మాయి చేరి చదువుకుంటుంది. సో అలా అటు వెళ్ళొస్తుంది, ఇది చేస్తుంది. బట్ వీళ్ళు లేడీస్ ఎంపోరియంలో వర్క్ చేసిరా, మొగుడు పిల్లలకి ఫ్రీగా తిండెందుకు పెట్టాలని కొంచెం ఈగో ఇదేలాగా వాళ్ళు అలాంటి మాటలు, ఆత్మాభిమాన పైన దెబ్బ, సెల్ఫ్ రెస్పెక్ట్ పైన దెబ్బ తగిలేలాగా అలాంటి మాటలన్నీ మాట్లాడడం, ఇవి చేసేవరకు ఆ అమ్మాయి కూడా వెళ్తోంది. కానీ ఇవన్నీ మాకు రాని పనులు కాబట్టి తను ఎక్కడ సెట్ అవ్వలేకపోయింది. ఎంబ్రాయిడరీ వర్క్ నేర్చుకుంది, అది వదిలేసింది. లేడీస్ ఎంపోరియంలో పని అని వెళ్ళింది, అక్కడ వదిలేసింది. ఎందుకంటే ఆమెకు అవి ఏవి సరిగ్గా రావట్లేదు, వదిలేస్తుంది. వాళ్ళు తిడుతున్నారు, అది కూడా ఉంది. ఆమెకు ఎలా అంటే రాలేదు వదిలేసి అలా అని ఉండలేకపోతుంది. అక్కడ ఆమె కరెక్ట్గా ఫుడ్ ఇక్కడ ఉంటే ఎప్పుడు పడితే ఏది పడితే అది తినేది. అక్కడ వాళ్ళు మంత్కి ఒక్కరోజు కూడా నాన్ వెజ్ పెట్టేవాళ్ళు కాదు, సరిగ్గా ప్రాపర్ ఫుడ్ పెట్టేవాళ్ళు కాదు, ఒక డ్రెస్ కొనివ్వలేదు, అలా ఉంది. ఇవన్నీ తెలుసుకొని మా అమ్మ నాన్న బెంగ. ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఎలా ఉందంటే, నాకు ఇంట్లో చదువుకోవటానికి అవ్వట్లేదు అని ఈ అమ్మాయి తన స్టోరీ అంతా చెప్పుకొచ్చింది. అతను ఏంటంటే ఇదంతా విన్న తర్వాత
చాలా సాడ్. ప్రేమించడం తప్పు కాదు కానీ ఇలా రాంగ్ పర్సన్ని సెలెక్ట్ చేసుకొని అలా పెళ్లి చేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి తనకి ఛాన్స్ దొరుకుతుంది, చూస్తోంది, చెడ్డవాడని తెలుస్తున్నప్పుడు కూడా. కానీ తన సైడ్ నుంచి తను నిజంగా ప్రేమించింది కాబట్టి అవన్నీ కూడా తనకి చిన్న లోపాలలాగే కనిపిస్తున్నాయి. టైమే వీటన్నిటికీ ఒక సొల్యూషన్ చూపిస్తుంది. అలా అని నువ్వు నీ కెరియర్, నీ చదువు ఖరాబ్ చేసుకుంటే నీ ఫ్యూచర్ రేపు ఏమవుతుంది? అట్లీస్ట్ నువ్వన్నా సరిగ్గా ఉంటేనే కదా మీ పేరెంట్స్ బాగుండేది. ఆమె లైఫ్ ఎలాగో పోయింది, నీ లైఫ్ కూడా పోతే మళ్ళీ మీ పేరెంట్స్కే కదా బాధ అని ఇతను చాలా మోటివేటివ్గా మాట్లాడడము, చాలా చెప్పటం. ఈ అమ్మాయికి ఏంటంటే అతను మాట్లాడుతున్నప్పుడు తనకి తన లోపల ఉన్నదంతా, అంటే అప్పటి వరకు తనతో ఎవరు, అందరు ఈ పెద్దామ గోళ్ళలోనే ఉన్నారు. పెద్దామ చేసిన పనికి ఇది అది అది ఇదని, కానీ ఈ చిన్నామ గురించి ఎవరు పట్టించుకోవట్లే. ఆమెతో కూర్చొని మాట్లాడే వాళ్ళే లేరు. ఇప్పుడు ఇతను ఇలా మాట్లాడే వరకల్లా ఈ అమ్మాయికి చాలా బాగా నచ్చిందనమాట. చాలా మోటివేటివ్గా అనిపించింది ఇతని మాటలు కానీ ఇతని కానీ. మెల్లిమెల్లిగా ఇలా మాట్లాడుకుంటూ ఆ అమ్మాయిని మోటివేట్ చేస్తూ ఇతను నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి, నువ్వు మంచిగా చదువుకో, నీకు నెక్స్ట్ ఈ సబ్జెక్ట్లో ఏ సబ్జెక్ట్లో హెల్ప్ కావాలి, దాని రిలేటెడ్ లింక్స్ నేను కూడా ప్రొవైడ్ చేస్తాను, నీకు రిసోర్సెస్ చెక్ చేద్దాము, నీ దగ్గర ఉన్నవే కాకుండా నేను కూడా ఏమన్నా ఇస్తాను, నీకు చెప్తాను, ఇలా నెక్స్ట్ ఎలా ఏం చేయాలో నీకు అన్నీ చెప్తాను. నా లైఫ్లో కూడా నేను చాలా చదువుకోవాలనుకున్నాను కానీ నేను జాబ్లో చేరాల్సి వచ్చింది. పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఆ అబ్బాయికి తొందరగా జాబ్ చేపియాలనే ఉంటుంది. సో ఏదో ఒకటనే నేను తొందరగా ఇందులో జాబ్లో జాయిన్ అయిపోయాను. నువ్వు నాలాగా అవ్వద్దు, మంచిగా చదువుకో, బీటెక్ తర్వాత ఎంటెక్ చేసినా ఓకే, ఇంకేదైనా పెద్దగా ఏదైనా ట్రై చేసినా ఓకే, ఇంత మంచి చదివే అమ్మాయి బెంగాల్లో ఖరాబ్ చేసుకోవద్దు కెరియర్ అని చాలా చెప్పేవాడు. ఇలా వీళ్ళు నెమ్మదిగా చాటింగ్స్లోంచి కాల్స్లోకి అలా వచ్చారు. ఇంతలాగా ఒకళ్ళకొకళ్ళు నచ్చిన తర్వాత అతనితో మాట్లాడడం ఈ అమ్మాయికి నచ్చింది. అతని కెరియర్ అంటే ఇలా డిజైన్ చేసుకో, ప్లాన్ చేసుకో అని చెప్పటం నచ్చింది. చాలా అంటే నేను చెప్పేది వినడానికి కూడా ఒకళ్ళు ఉన్నారనే ఫీల్ బాగుంటుంది కదా అది ఒకళ్ళకి. ఇంక ఇలా మాట్లాడుకుంటూ చాటింగ్ చేసుకుంటున్న టైంలో ఒకళ్ళకొకళ్ళకి అడిక్షన్ లాగా అయిపోయారనమాట. అతనికి కూడా ఈ అమ్మాయి చాలా సెన్సిటివ్ అమ్మాయి, చాలా మంచి అమ్మాయి, బయట అమ్మాయిలు సరిగ్గా లేరు, ఈ అమ్మాయిని ఫస్ట్ నుంచి చూస్తున్నాను, పాపం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల ఇలా అయిపోతుంది, ఇంత మంచి అమ్మాయికి ఇలా జరగకూడదు అని అతనికి కూడా ఒక ఫీలింగ్స్ స్టార్ట్ అయిపోయాయి. ఇద్దరికి నెమ్మదిగా ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యాయి. తర్వాత ఏం జరిగింది, వాళ్ళు దాన్ని ఎలా చెప్పుకున్నారు, ఏమైంది, ఫ్యామిలీలో ఆల్రెడీ ఒక పిల్ల ఇలా చేసి గొడవలు జరుగుతున్న టైంలో వాళ్ళ అమ్మ నాన్న పరిస్థితి చూసి ఈ పిల్ల అంటే ప్రేమలో పడుండదా, పడుంటే ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్లారు నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తానండి. చాలా టైం అయింది కదా, ఉంటాను. థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్ మీ. బాయ్.